లూకాసు సువార్తలో ఇందా చదువుకున్న ఈ 9వ అధ్యాయంలో 18వ వచనం, అందరం చదువుకున్నాము, చదవగలిగిన వాళ్ళు ఇందాక. నేను మరొకసారి చదువుతాను, గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి నరుడుగా వచ్చినప్పుడు సంగతి వ్రాయబడిన మాటలవి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నాడు. అప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు. వాళ్ళు చేస్తలేదు ఆయనతో పాటు, వాళ్ళు ఉన్నారు. ఒంటరిగా ప్రార్థన ఏంటి, మరి వాళ్ళు కూడా ఉన్నారుగా అనుకుంటారేమో. వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఆయన చేసుకుంటున్నాడు దేవుడు, యేసు ప్రభువారు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ అన్నాడు శిష్యులతోటి, నేను ఎవరినని జనము చెప్పుకుంటున్నారు, జన సమూహాలు అని ఆయన వాళ్ళ శిష్యులను అడిగాడు. ఎవరనుకుంటున్నారు నా గురించి అని. యేసుప్రభు అంటే అప్పట్లో ఆయన వెంటబడేవాళ్ళు ఎంతోమంది జనం. ఎందుకంటే యేసుప్రభువారు స్వస్థపరిచేవాడు, మరి శాంతియుతంగా మాట్లాడేవాడు, మరి మంచిగా పలకరిస్తాడు యేసుప్రభువారు. మరి ఎవరిని ద్వేషించేవాడు కాడు, అందరిని ప్రేమించేవాడు. మరి భూమి మీద మనిషి ఎలా నడుచుకోవాలనేది ఎప్పుడు అర్థం కాని వాళ్ళకు కూడా కొంచెం ఆయనతో పరిచయం అయితే అసలు ఇంట్లో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, మరి తెలియని వ్యక్తులైనా తెలిసిన వ్యక్తుల దగ్గర ఎట్లా ఉండాలో తెలిసిపోయింది యేసుప్రభువారిని చూస్తేనే. ఆయన నడక, ఆయన ప్రవర్తన, ఆయన మాట తీరు, అప్పట్లో మానవుడిగా భూలోకానికి యేసుప్రభువారు వచ్చినప్పుడు. కనుక ఆయన ఏదైనా సరే ఆయన ఆహభావాలు నచ్చుతాయి మనుషులకి. కనుక అప్పట్లో యేసుప్రభువారిని జన సమూహాలు వెంబడించారు. ఎందుకంటే మళ్ళీ ఆయన ఏం ఆశించడు, యేసుప్రభువారు ఏమీ కోరేవాడు కాడు. అప్పుడు జన సమూహాలు వెంటబడుతున్నారు కనుక ఇంతకీ వెంటబడుతున్నారు అని తెలుసు ప్రభువారికి. ఎవరి మనసు ఏంటో ప్రభువుకి తెలుసు. అయినా సరే తన కొరకు ప్రత్యేకించుకున్నాడు, తన పని కొరకు కొంతమంది శిష్యులను. వాళ్ళు మాత్రం వాళ్ళు చేసే పని వదిలిపెట్టుకొని మరి యేసుప్రభు వారిని వెంబడిస్తున్నారు. ఆ టైంలో యేసుప్రభు వారు అంటున్నారు వాళ్ళని, మరి నా గురించి జన సమూహాలు ఏమనుకుంటున్నారు అని. ఏమనుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే యేసుప్రభు వారి గురించి మరి పలానా అనుకుంటున్నారని చెప్పాలిగా, యేసు గురించి ఏమనుకుంటున్నారని. అప్పుడు వాళ్ళు అన్నారు, నిన్ను బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటున్నారయ్యా అన్నారు. ఏమనుకుంటున్నారు? అప్పటికే బాప్టిజం ఇచ్చి యోహాన్ ఉన్నాడు, బాప్తిజములు ఇస్తుంటాడు ఆయన, ఒక అతను యోహాన్ అని. ఆయన అంటున్నారు అని చెప్పారు. మళ్ళా అన్నారు, కొందరైతే నువ్వు ఏలియా అంటున్నారయ్యా అని. అర్థమైందా? ఏలియా అంటే పాత నిబంధన కాలంలో ఉన్న భక్తుడు. మళ్ళీ ఇంకా కొందరైతే నీ గురించి పూర్వకాల ప్రవక్త ఒకడు లేచాడని చెప్పుకుంటున్నారు అన్నారు మాట. ఇప్పుడు ఆ మాటలు 3 విషయాలుగా చెప్పారు. 3 మాటల్లో కూడా దేవుణ్ణి ఎవరైనా కానీ ఆయన క్రీస్తు అని చెప్పలేదు. 3 విషయాలు ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో, ఆయనకు అందిన వార్తలో యేసుప్రభు వారు క్రీస్తు అని ఒక్కళ్ళు చెప్పినట్టు అక్కడ కనపడలేదు. కొందరేనో యోహాన్ అంటున్నారు, కొందరేనో ఏలియా అంటున్నారు నిన్ను, కొంతమందేనో పూర్వకాలం ప్రవక్త ఒక అతను లేచాడు మళ్ళా, అంటే చచ్చిపోయి తిరిగి లేచాడంటున్నారు. అలా అంటంలో ఉద్దేశం ఏంటి అంటే యేసుప్రభు వారి గురించి వాళ్ళకి తెలియలేదు, సరిగా అర్థం కాలేదు. యేసుప్రభు అసలు అర్థం కాల. యేసుప్రభు అసలు ఎందుకు వచ్చాడు, అసలు యేసుప్రభు ఎవరనేది వాళ్ళకి పూర్తిగా తెలియలేదు. ఆయన మరే గర్భాన జన్మించాడు, చెప్పేవాళ్ళు చెప్తారు. నాకు తెలిసి ఆ కాలంలో యేసుప్రభు వారి గురించి అందరికీ తెలుసు అప్పట్లో. కానీ అడిగినప్పుడు చెప్పారు. అంటే యోహానే మళ్ళా ఇట్టొచ్చాడు యోహాన్ అంటే యోహాన్ తెలిసినప్పుడు మరి ఏం తెలియపోవటం ఏంటి
ఆలోచించండి ఒకసారి. ఏలియా ఎప్పుడో వాళ్ళ కాలంలో కాదు, ఎప్పుడో చచ్చిపోయాడు ఆయన. క్షమించండి, మరి ఆరోహణమయ్యాడు ఏలియా. ఆయన ఏలియా సంగతి విని ఆయన సంగతి తెలుసుకున్నప్పుడు యేసుప్రభు సంగతి తెలియపోవటం ఏంటి తెలుసు. కానీ వాళ్ళ అంచనాలు ఏంటంటే, వాళ్ళ ఊహలో ఈయన ఎవరంటే ఏలియా, ఈయన ఎవరంటే యోహాను, ఈయన ఎవరంటే పూర్వకాలంలో ఒక ప్రవక్త అయితే చక్కగా మాట్లాడతాడు కనుక ప్రవక్త, కనుక మంచి లక్షణాలు ఈయనలో ఉండేవి కనుక ఈయనకి ఏం చేశారంటే చెడ్డ పేరు పెట్టలేదు, చెడ్డ లక్షణాలు అనలేదు. ఆయనలో మంచి లక్షణాలు చూసి ఇంకొక మనిషి అనేశారు. నీ పేరు కాకుండా నేను ఇంకొక పేరు పిలిస్తే పలుకుతావా? పలకవు. నీ పేరు మార్చి పిలిస్తే పలకు. ఎందుకు? నాకు పేరుంది, నా పేరుతో పిలువు. నా పేరు అది కాకుండా క్రొత్తగా ఇంకో పేరు పెట్టి పిలుస్తున్నావు, అది తగదట్లా అని చెప్తావు. ఇప్పుడు ఆలోచించండి, యేసుప్రభు వారి పేరు మార్చి పిలవచ్చా? అట్లా అనొచ్చు యేసుప్రభు వారిని? అంటే వాళ్ళు ఏంటంటే ఆయన ఏందో ఒక మర్యాదస్తుడిలాగా చూస్తున్నారు. కానీ అక్కడ ఆయన ఎవరనేది వాళ్ళకి క్లియర్గా అర్థం కాలేదు, తెలియలేదు. ఈయన కూడా ఒక మర్యాదస్తుడు, ఈయనకు కూడా యేసుప్రభు వారికి ఏం చేయొచ్చు? గౌరవించవచ్చు అన్నట్లుగా జనసమూహాల్లో ఉన్నది. కానీ ఆయన గురించి వాళ్ళకు పూర్తిగా అర్థం కాలేదు. అందుకే యేసుప్రభు వారు అడిగాడు అనమాట, నేను ఎవరనుకుంటున్నారు జనము అని. అర్థమవుతుందా? వాళ్లకు అప్పుడు పూర్తిగా యేసే తెలియలేదు. ఈరోజు కూడా అంతే. అనేక మంది యేసయ్య సంగతి ఎరగకుండా యేసు ప్రభుని, అదిగో ఆయన కూడా ఒక దేవుడు, దేవుళ్ళలో దేవుడు, ఆయన కూడా వాళ్ళకు దేవుడు, ఆయన కూడా మాకు దేవుడు, నీ దేవుడు మీకు, మా దేవుడు మాకు అంటున్నారు క్రైస్తవులు, సేవకులు కూడా. అర్థమవుతుందా? తెలియని వాళ్ళ సంగతి అది. అంటే ఎవరైనా ప్రభువారిని తృణీకరించేవారిని అట్లా ఉంచుదాం, గౌరవించేవాళ్ళు ఉన్నారు యేసుప్రభువారిని లోకంలో. అంటే గౌరవిస్తున్నారు కానీ ఆయన సంగతి తెలియకుండా గౌరవిస్తున్నారు. చూడు, చాలామందిని కారులో వెళ్తున్న వారిని కారు ఆపారు, కారు నుంచి దిగారు, అడ్రస్ అడిగారు, ఆ ఊరు వచ్చి కారులో వాళ్ళు పలానా అడ్రస్ అంటే వాళ్ళని గౌరవించి మాట్లాడతారు. ఎందుకంటే కారులో నుంచి దిగాడు కదా. కొంతమంది చదువుతుంటారు, మరి తెలియని విషయాలు చెప్తుంటారు, వారిని కూడా గౌరవిస్తారు అప్పటికప్పుడు చూస్తేనే. అట్లా యేసుప్రభువారిని కూడా ఒక సగటు ఒక మానవుళ్ళ ఆయన ఏం చేశారంటే గౌరవించారు, కానీ పూర్తిగా ఆయన సంగతి అర్థం కాల అప్పుడు. అందుకే శిష్యులు అన్నారు, నిన్ను ఎట్లా అనుకుంటున్నారని. మరి రాత్రి ఎప్పుడన్నా అనుకున్నావా యేసు ఎవరనేది? అసలు ఆలోచించారు ఎప్పుడన్నా మీరు? యేసు ఎవరు అంటే ఏం చెప్తారు చెప్పండి? వాళ్ళకు పూర్తిగా తెలియకుండా మాట్లాడారు. ఎప్పుడు తెలియకుండా మాట్లాడకూడదు అంటారు కదా. ఒక మనిషి గురించి మనిషి మాట్లాడితేనే తెలియకుండా మాట్లాడ మాకు నా సంగతి, వాళ్ళ సంగతి తెలియకుండా మాట్లాడ మాకు ఎలా పడితే అలా అంటారే. తెలిసి తెలియని వాళ్ళు అంటారే. తెలిసి తెలియని వాళ్ళని ఎవరి గురించో గౌరవిస్తున్నా కానీ మరి యేసు గురించి తెలియకుండా చాలామంది లోకంలో మాట్లాడుకుంటున్నారు. కానీ ప్రభువారి ఉన్నటువంటి ఆయన ఒక ఉత్సుకత ఏంటంటే రాత్రివేళ యేసు ఎవరు అని తెలుసుకోవాలి అని. చూద్దాం ఈ రాత్రి. తెలుసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే యేసుకు సంబంధం లేకుండా ఆయన ఏది మాట్లాడాడు. యేసుకు అవసరమయ్యే మాట్లాడుతున్నాడు, అది మన అవసరమని మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఆయన అవసరం ఏదో తెలిసిన? మన అవసరమే ఆయనకు అవసరం. కనుక ఆయన గురించి మనం తెలుసుకోకపోవటం అంత నాణ్యమైన జీవితం కాదు. కొందరు అంటారు నాది కాదు, నా దేవుడు కాదన్నా, కొంతమంది మా దేవుడు మాదే అన్నా, కానీ ఎవరేమనుకున్నా అందరిని వింటూ అందరి గురించి చూస్తూ దేవుడు రాత్రివేళ మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు ఉచ్చరించే మాట, నేను ఎవరనుకుంటున్నావు అంతే. ఆనాడు అడిగాడు, ఇప్పుడు కూడా అడుగుతున్నాడు. కనుక ప్రశ్న వేసుకో. ఆ ప్రశ్న సమాధానాలు ఇవాళ ఒక 5 చెప్తాం. దేవుడు ఒక 5 సమాధానాలు ఇస్తాడు. ఒకటే ప్రశ్నకు 5 సమాధానాలు. ఎక్కడైనా ప్రశ్న సమాధానం ఉంటుంది. కానీ బైబిల్లో ప్రభువారు చెప్తున్న మాటలు ప్రశ్న ఒక్కటే, దీనికి సమాధానాలు 5 ఉన్నాయి. ఇదేంటంటే అది వింత అంతే. ఒక ప్రశ్నకు ఒకటే చెప్పాలి కదంటే
విడిగా ఈ లోకంలో. కానీ నీకు అవసరమైన సమాధానాలు ఇవి, మనకు అవసరమైన సమాధానాలు. ప్రశ్న ఏంటి చెప్పండి? ప్రశ్న ఏంటి? విన్నారు కదా, ఏంటి ప్రశ్న? యేసు ఎవరు? గుర్తుపెట్టుకోండి. ఈ ప్రశ్నకు 5 సమాధానాలు ఉన్నాయి. ఎందుకు? మాకెందుకంటే అందరికీ అవసరమనే చెప్తున్నాం. అందరికీ అవసరం. బైబిల్లో ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఉంది బైబిల్లో. ఇది వాస్తవం. మైక్ ద్వారా వినేవాళ్ళైనా, ఎక్కడి నుంచి చూస్తున్నా కానీ, ఇక్కడ కూర్చున్నా కానీ, నేను ఉన్నమాట చెప్తున్నా, యేసుక్రీస్తు కొందరికి కాదు, అందరికీ ప్రభువు గనక అందరూ వినదగ్గ మాటలు. కనుక ఎవరనేది నీకు ప్రశ్న పెట్టుకో, అంతే చాలు. ఆయన ఎవరనేది తెలిసింది నీకు, అది నీ కోసమే అని కూడా తెలిసిపోద్ది. తెలిసిద్ది తప్పకుండా. నా కోసమా? నా కోసం ఎందుకు? ఎవరని అడుగుతున్నాను? ఈ 5 విషయాలు విన్నాక అర్థమైపోద్ది. నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే. అందరికీ ప్రభువు కనుక మన అందరి కోసమే. నిద్రపోతుంది, లేకుండా ఇటు చూడాలి. ఇటు చూడండి. అయితే కనుక యేసు ఎవరంటే, మొట్టమొదట కనుగొన్నవారు, ఆయన గురించి అర్థం చేసుకున్నవారు. అర్థమవుతుందా? ఆయన సంగతి తెలుసుకున్నవాళ్ళు. తెలియని వాళ్ళు తెలియనిట్టు చెప్పినా తెలుసుకున్న వారి గురించి మనం ఇప్పుడు చూస్తే ఆయన ఎవరో అర్థమైపోయేది. బైబిల్లో ఉందన్నమాట ఆయన ఎవరు. మొట్టమొదట చూడండి, మొట్టమొదట 1 తిమోతి 1వ అధ్యాయం. బైబిల్లో ఉన్నవాళ్ళు, చదవగలిగిన వాళ్ళు నాతో పాటు దయచేసి చదవండి. 1 తిమోతి 1వ అధ్యాయము. యేసు ఎవరనే దానికి సమాధానాలు. అవి నీకు నాకు సంబంధించినవేనా కాదా చూస్తే అర్థమైపోయింది. మీ దగ్గర బైబిల్ ఉన్నా, ఇప్పటివరకు ప్రభు అంటే తెలియపోయినా, తెలుసు అనుకున్నా వినాల్సిందే. యేసు ఎవరంటే, మొట్టమొదట 1 తిమోతి 1వ అధ్యాయంలో 15వ వచనం అందరం చదువుకుందాం. చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునదనై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని ఒక భక్తుడు చెప్పాడు. ఆ భక్తుడి పేరు పౌలు. పౌలని ఆయన చెప్తున్నాడు. తను వ్రాస్తున్నటువంటి ఉత్తరంలో ఇంకొక భక్తుడికి ఉత్తరం రాస్తూ మరి ఆ భక్తుడికి తెలుసు యేసు ఎవరో. అయినా కానీ పౌలనే భక్తుడు, ఇంకొక భక్తుడు తెలుసు. అయినా యేసు ప్రభువారు ఉండబట్టలేక మరలా ఉత్తరంలో రాస్తున్నాడు, తెలిసిన ఆయనకు కూడా. ఏమనంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను. ఈ వాక్యము నమ్మదగినది, నమ్మటానికి పూర్ణమైన అంగీకారము కలిగినటువంటిది అంటున్నాడు. అంటే అట్టి పాపులలో నేను ప్రధానుడను అంటున్నాడు మారిన తర్వాత. అంటే ఒకప్పుడు ఎవరితోనంటే అట్టివారిలో ప్రధానుడనంటే పాపులలోకెల్లా ప్రధానుడు అంటున్నాడు. ఒకప్పుడు అనలేదు ఆ మనిషి, అనలేదు, మాట్లాడలేదు. ఒకప్పుడు ఇతను ఎవరంటే విర్రవీగినవాడు. యేసుప్రభు పేరెత్తితే ఊరుకోడు, యేసుప్రభు మాట ఉచ్చాటం చేస్తే ఊరుకోడు. మేము దేవుని బిడ్డలం, యేసుని నమ్ముకున్నామంటే వాళ్ళని ఈడుస్తుంటాడు. ఆడవాళ్ళు మగవాళ్ళని లేదన్నమాట. అట్లాంటి కఠినాత్ముడు ఈ పౌలు. అంత క్రితం అతని పేరు సౌలు. సౌలన్నా పౌలన్నా ఏమి కాదు, కానీ గతంలో తన పేరు సౌలు. చెప్తారు సౌలు అంటే చెడగొట్టేవాడని, చెదరగొట్టేవాడని. పౌలు అంటే కూర్చేవాడని. ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసు నమ్ముకున్న వాళ్ళు అంటే చాలు, ఊరుకోడు. ఇతను కూడా భక్తుడే, యెహోవా భక్తుని అంటాడు. అలాంటి కర్కోటకుడు అన్నమాట. ఇక దేవుని నమ్మిన వాళ్ళని, యేసుని నమ్మిన వాళ్ళని పట్టుకొని వాళ్ళని చంపాలనే అదే తన ప్రాణాధారంగా పెట్టుకుంటాడు. బైబిల్లో ఉందన్నమాట. తన ప్రాణాధారం ఏంటంటే, నీ ప్రాణానికి ఆధారం ఏంటంటే, ఎవరైనా ఏం చెబుతారు? నా ప్రాణానికి ఆధారం. నాలుగు లోకంలో చెప్తారు జనం, నా కూతురే ఆధారం, నా కొడుకే ఆధారం, నాకు ఇల్లే ఆధారం, నాకు ఆస్తి ఆధారం, ఇది లేకపోతే లేదంటారు. కానీ పౌలేమంటాడు తెలుసా? అయ్యా ఓ సౌలు, ఏంటి నీ ప్రాణానికి ఆధారం అంటే, నా ప్రాణానికి ఆధారం యేసు నమ్ముకున్న వాళ్ళని హతమార్చడమే అనే టైప్ ఇతను.
ఒకప్పుడు. కనుక అట్లాంటి అనుభవం, తనలాంటి అనుభవం ఇంకొకరికి లేదు గనక పాపపు అనుభవం. ఎందరో పాపాలు చూశాడు కానీ నాకు మించిన పాపి ఎవరబ్బా అనుకున్నాడు కాబోలు. పాపులలోకెళ్ళ నేను ఎవరిని ఎలాంటి పాపిని అన్నాడు? ప్రధాన పాపిని. ఒకనాడు ప్రభువుని నమ్ముకున్నాక, తెలుసుకొని ప్రభువుని సొంత రక్షకుడిగా యేసుప్రభుని చేర్చుకున్నాక కాలం గడిచే కొద్దీ యేసుప్రభు మాటలు ప్రబోధిస్తూ ఒక టైంలో ఈ మాట పలుకుతాడు. పాపుల్లో ప్రధానుడని చెప్తూ ముందన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఇప్పుడు చెప్తారా యేసు ఎవరని? ఈ పౌలు చెప్పిన దాన్ని బట్టి పాపుల రక్షకుడు. నిద్రపోతుంది అప్పుడు ఎక్క లేపండి. ఇంతేనా? మీరెప్పుడు నిద్రపోతారా మీటింగ్కి వస్తే? అట్టు ప్రార్థన చేయకూడదు. వాక్యం వినాలి, ప్రార్థన చేయాలా. దేనికి దానికి ఉండాలి. అప్పుడు నీకు వాక్యం సైతాన్ని వంట పట్టనివాడు. నువ్వు అట్టాకు పో అంటాడు. అట్ట చేయకూడదు. అందరూ ఏది చేస్తున్నారు అది అర్థమవుతుందో? వాక్యం వినేవాడు ప్రార్థన చేసేటప్పుడు వాక్యం దేని టైం దానికే కదా. అట్లా కనుక ఈ పౌలు అంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. ఏమాత్రం భయపడకుండా, సిగ్గుపడకుండా మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే తనలో పాప భయం పోయింది. మానవుడు పాప భయంతో ఉన్నంతకాలం కూడా దేవుణ్ణి గుర్తెరగలేడు. అది మానవుడు పాపంతో ఉన్నప్పుడు పాపానికి ఉన్న భయం కూడా ఉంటుంది. పాపానికి వచ్చే జీతం నరకం తర్వాత. అది ముందు పాపానికి వచ్చే జీతం కన్నా పాపానికి ఏమొచ్చింది? మనిషికి భయం వచ్చిద్దా రాదా? వచ్చిద్దా రాదా? తప్పు చేస్తే భయం ఉంటుందా లేదా పిల్లలకి? ఎందుకంటే పాపం చేశారు కదా, పాప భయం ఉంటుందన్నమాట. ఆ భయాన్ని కప్పిపెట్టాడు, పాప పనులు చేసి పడేశాడు. చూడు, పాప భయము. అందుకే ప్రపంచంలో అనేక మంది పాపానికి భయపడుతూ బతుకుతున్నారు, పేరుకుంటున్నారు, ఆహారం తింటున్నారు, బట్ట కడుతున్నారు, వాళ్ళ గృహాల్లో ఉంటున్నారు, సంపాదిస్తున్నారు. కానీ భయం. ఎందుకంటే లోపలే ఉందంటే పాప భయం ఉంది. ఈ పాపం చాలా ఘోరం. పాప భయం తర్వాత మరణ భయం ఉంటుంది మనుషులకి. ఏ భయం? మరణ భయం. తప్పు చేస్తే భయపడుతుంటాడు. దొంగోడికి కూడా భయం. మీకు తెలుసు లేదు? మీకు గజ్జ దొంగ అంటారే, లేకపోతే బందిపోడు దొంగలు ఉంటారు. వాళ్ళని పట్టుకొని తీసుకెళ్తుంటే లావుగా కండలు తిరిగి ఇన్ని దొంగతనాలు చేసినా వాడికి మనశ్శాంతి ఉండదు. వాళ్ళ ఇంటి ముందు 10 మంది దొంగ పరిగెత్తుంటే నిద్రలెగుతాడు, నిద్రపోడు సరిగా. అసలు అంత దొంగతనం చేసేవాడు దారిని దొంగని పోతుంటే ఇతనికి సంబంధం లేకుండా నిద్రపట్టకు ఉలిక్కిపడి లెగుతాడు దొంగ అని. ఎందుకంటే వాడు లోపల కలవరంతో కూడా దొంగ అని అనుకుంటున్నాడు. ఆ తలంపు భయం ఉంటుంది పాపం చేసేవాళ్ళకు. అదే టైంలో చావన్నా కూడా పాపం చేసేవారికి ఏముంటుంది? పాప భయంతో పాటు చావు భయం కూడా ఉంటుంది. బైబిల్లో ఉంది, హెబ్రీ పత్రికలో మరణ భయం అని ఉందన్నమాట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చెప్తారంటే, ఈ మనిషి వ్యాధి ముదిరిపోయింది. ఏం ముదిరింది? వ్యాధి ముదిరింది. ఏం వ్యాధి? క్యాన్సర్. కనుక ఇక చచ్చిపోతాడు ఎప్పటికీ, నెల రోజులకు అన్నాడు. అప్పుడు దాకా తిట్టేవాడు, రంకిలేసేవాడు, పాన్ పరాగలు నవిలేవాడు, పొట్టలాలు మందు తాగేవాడు, భార్యను కొట్టేవాడు, తిట్టేవాడు, భార్య మీద అనుమానపడేవాడు, రకరకాల వేషాలు వేసేవాడు. కాస్త నెల రోజులకు అవుట్ అన్నాడు డాక్టర్ గారు. ఇక వెంటనేమైద్ది? మరణ భయం. ముందేనో పాప భయం, తర్వాత ఏ భయం వచ్చింది? మరణ భయం. నెల రోజులకి ఇక రోజులు లెక్క తక్కువ చేసుకుంటాడు. రోజుకి 29 రోజులు ఒక రోజు గడిస్తే ఇంకో రోజు తరిగిపోతుంది 28 రోజులు. ఇక కృషించి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. అంతటితో ఏమైనా ఊరుకుంటాడా? తన జీవితానికి అంతటితో అయిపోయిద్దా? అయిపోదు. ఇదొక మరణం అయితే పాపం భయం, మరణ భయం అంతటితో వదిలిపోదు. చచ్చిపోయిన తర్వాత ఈ పాపానికి వచ్చే జీతము నరకం ఉంది ఒకటి. రెండో మరణం అది ఇక్కడ చచ్చిపోతారు, అక్కడ చచ్చిపోరు. రెండో మరణం అంటే చచ్చిపోతూ ఉంటారు. ఎందుకంటే బైబిల్లో ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఆత్మకు చావు లేదు. ఎందుకంటే పాపం ఉంది గనక
మానవుడు పాప భయంతో చనిపోయి నరకానికి వెళ్ళకూడదు ఏ మానవుడని చనిపోకముందే హృదయంలో ఉన్న పాపం పోవాలి, పాపం లేని జీవితం ప్రతి మానవుడు జీవించాలి. అప్పుడు మరణ భయం ఉండదు. ఈ లోకంలో ఒక్కసారి చచ్చిపోయినా ఇక నరకం పోరు కదా, పాపానికి వచ్చే జీతం నరకానికి పోరు. కనుక పాపము లేని పరమునకు పోతాడు, పాపము లేని మోక్షానికి, స్వర్గానికి, పరలోకానికి పోతాడు మానవుడు. పాపము లేని లోకంలో పోవాలంటే ఇక్కడే హృదయంలో ఏముండకూడదు, పాపము ఉండకూడదు. మరి ఉన్న పాపం ఎవరి వల్ల ఇది తీయటం? ఎవరి కాళ్ళు వాళ్ళే పాపం తీసివేసుకోలేరు. ఏ సేవకులు, దైవ సేవకులు పాపం తీయలేరు. ఏ సాధు పొంగవులు, చరిత్రగాంచిన వాళ్ళు పాపం తేలి, బాబాలు వాళ్ళు వీళ్ళు, సంస్కృతం వాళ్ళు వీళ్ళు, పండితులు లాంటి వాళ్ళు, మరి కాషాయ వస్త్రాలు వేసేలాంటి వాళ్ళు, కాలజ్ఞానం అనేవాళ్ళు, జాతకాలు చూసేవాళ్ళు, అర్థమవుతుందా, వాస్తులు చూసేవాళ్ళు, లేకపోతే నీ ఇంటికి పెద్దలైన వాళ్ళు, గ్రామానికి పెద్దలైన వాళ్ళు, ఏ మానవుడు సృష్టిలో ఏ పరిస్థితి, ఏ వస్తువు, ఏ సృష్టం పాపం మాత్రం తీసివేయలేదు. మరి పాపం లేని పరలోకం పోకుండా మరి నరకం పోతారుగా ఎట్లా? కానీ పాపం లేని పరలోకం పోవాలి, నరకం పోకూడదంటే, ఇక్కడే పాపం పోవాలంటే ఎవరి వల్ల కాదు, కానీ పాపం తీసివేయటం ఒక్క యేసుప్రభు వల్లే అయింది. యేసుప్రభు వల్ల అయింది. యేసు అనే పేరుకి అసలు అర్థమే అప్పుడు తెలియలే వాళ్ళకు. అందుకే యేసు ఎవరో అర్థం కాలే వాళ్ళకు. యేసుని ఏదో ఒక వ్యక్తి, ఆయన కూడా ఒక సంఘంలో, సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తి అనుకున్నారు తప్పితే, ఒక ప్రవక్త, భక్తుడు అనుకున్నారు తప్పితే, ఆయన రక్షకుడని తెలియదు వాళ్ళకు. తెలిస్తే అనేవాళ్ళు అట్లా ఏలియా అని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళ. రక్షకుడు ఏలియా ఒకటేనా చెప్పండి? రక్షకుడు అంటే ఏంటి? పాపం నుంచి బయటికి తీసేవాడు మానవుని. గుండెల్లో ఉన్న పాపం తోడి పడేసేవాడు, హృదయంలో పాపాన్ని తీసివేసేవాడు. యేసు అంటే పేరుకైతే రక్షకుడు. ఎట్లా తీసేస్తాడంటే పవిత్రమైన రక్తముతో. ఎట్లా? విన్నారు ఎప్పుడన్నా ఈ మాట? ఇని విని ఏం అర్థం కాకుండా ఉందా? రక్తం అంటే తెలుసా? అసలు ప్రాణానికి ఆధారం రక్తం అంటే ఆత్మదేవుడు సృష్టికర్త, మానవుడుగా సర్వలోక రక్షకుడు, ఆత్మదేవుడు శరీరధారిగా భూలోకానికి వచ్చాడు. కన్య గర్భమున. కారకులు మనమే, మన పాపమే, ప్రతి ఒక్కరి పాపమే ఆయన మానవుడిగా పుట్టడానికి. గుర్తుపెట్టుకోండి. లేకపోతే మానవుడిగా యేసుప్రభు రావసరం లేదు. ఎందుకు ఆయన అసలు మనిషిగా ఎందుకు వచ్చాడు? అక్క చెప్పు, నువ్వు చెప్పు అక్క, ఎందుకు వచ్చాడు యేసుప్రభు మానవుడిగా భూలోకానికి? మనకు రోగాలు బాగు చేయడానికి వచ్చాడా? చెప్పండి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి చేయడానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడు భూలోకానికి? మానవుడికి ఎందుకు వచ్చాడు చెప్పండి? ఆత్మదేవుడు శరీరం ధరించుకొని ఎందుకు వచ్చాడు? రక్తమాంసం ఎందుకు ధరించుకొచ్చాయంటే, రక్తము కార్చాలంటే రక్తమాంసాలు ఉండాలి కదా, మానవుడిగా రావాలి. మానవుడికి వస్తేనే ఆ పవిత్రమైన రక్తం కార్చబడింది. ఆ రక్తం ఎందుకు? మన హృదయాలు శుభ్రం చేయటానికి. కనుక మనమేగా ఆయన భూమి మీదకి రావటానికి కారకులం, అవునా కాదా? మరి మనం కారకులమైనప్పుడు ఆయన ఎట్లా ఆహ్వానించాలి దేవుణ్ణి? రా ప్రభువా, నా రోత హృదయం కడుగునాయన అనాలి. ఆ మాట అంటలా జనం. అనకుండా నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు ఆరోగ్యం ఇవ్వు, నా ఇంట్లో అప్పు తీర్చు, నా పొలం పండించు, నా భార్యను నన్ను బాగా చూసుకో. ఏంది బాగా చూసుకోవటం అంటే? ఆరోగ్యం. నాకు పిల్లల్నివ్వు, అడగపోయినా ఎన్ని చేస్తాడు, అడగని ఎన్ని చేస్తాడు. ఈ అడగని ఎన్ని అడుగుతున్నారు, అడిగే ఎన్ని చేస్తాడు అడగపోయినా. కానీ అందుకు కాదు ప్రభు వారు వచ్చింది. ఇక వచ్చిన ఆయన అడిగేది ఏంది అయ్యి? అసలు ఆయన పరలోకంలో అడిగేది ఏంది? అసలు ఏమడిగితే మనకి ఎన్ని ఇచ్చాడు? అడగపోతే ఇవ్వలేదా? నాకు రోజు గాలివు పీల్చాలని అడుగుతున్నారా జనం? ఎన్నిచ్చినా గాలి లేదు, సావడం మనిషి. చస్తాడు, చచ్చిపోడా. ఎన్నిచ్చినా గాలి లేదు, చచ్చిపోతాడు లేదా? మాది అడిగారు ఎప్పుడన్నా కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఎవరన్నా? ప్రభు నాకు గాలివు నాయన అన్నారా? అనలా. నువ్వు అనకపోతే నేను అనకపోతే ఎప్పటి నుంచో ఉంది గాలి. పంచభూతముల్లో ఒకటన్నమాట అది. వాయువు ఇచ్చాడు కదా, ఆకాశం భూమి ఇచ్చాడు కదా. ఇవి లేకపోతే మానవుడు ఏ విలువైన సంపాదిస్తాడు? అసలు ఏ విలువైన నాయ అంటాడు? అంత విలువైన దేవుడియే.
అంతకంటే విలువైన వారెవరంటే యేసుప్రభువు వారు, దేవుడు. ఆయన రక్తం విలువైన రక్తం. చూడండి, ఆయన జన్మించింది ఎవరు కడుపున పుట్టాడమ్మా? ఎవరు కడుపున? ఎవరు? మరియమ్మ. మరియ కన్నిక, లేకపోతే అప్పటికే భార్య భర్త సంబంధం ఉన్న యేసుతో కలిసిందా? కలవలేదు. ఆమె కన్యక. కన్యకంటే కన్యకకి అంతే. యవ్వనస్తురాలు. నిశ్చితార్థం చేసుకున్నారు యేసుకి. ఇంకా వాళ్ళ భార్యాభర్తలుగా కలవనప్పుడు ఆమె గర్భం దాలించి యేసుప్రభువు వారిని. తెలుసా? అంటే ఏ పురుషుని యొక్క బీజం అంశ లేకుండా నరావతారిగా రావాలని యేసుప్రభువు వారు భూలోకానికి వచ్చారు. పరిశుద్ధ జన్మది. ఏ పురుషుడు అవసరం, ఆయన స్త్రీ సంతానంగా పిలువబడ్డాడు. మన స్త్రీ సంతానం కాదు, పురుష సంతానం మనం. యేసుప్రభువు వారు స్త్రీ సంతానం. అంటే ఏ పురుషుని యొక్క కలయిక లేకుండా పురుషుని కలయిక, స్త్రీకి పుట్టాడు. అంటే జన్మలో పాపం లేనివాడు. ఇక పెరిగాడు పెరిగాడు పెరిగాడు, రక్త దోషం లేదు. అర్థమవుతుందా? మరి జీవిత దోషం లేదు ఆయనలో. శుభ్రంగా పెరిగాడు. యవన కాలంలో జన్మ కర్మ దోషం లేకుండా ఆయన భూమి మీద తిరిగినంత కాలం లోకంలో ఒక్క చండాలపు చూపు కానీ, ఒక చెడ్డ మాట కానీ, అర్థమవుతుందా? ఎవరినైనా కొట్టినట్టు కానీ, ఎవరినైనా తిట్టినట్టు కానీ, ఎవరినైనా త్రోసివేసినట్టు కానీ చూశారు ఎప్పుడైనా? విన్నారు యేసుప్రభు గురించి? నాకు తెలిసి ప్రపంచంలో ఎవరూ లేదు. ఎవరు వినలేదు, అలాంటి వాడని చెప్పలేరు కూడా, సాక్ష్యం ఇవ్వలేరు. ఎందుకంటే బైబిల్లో ఉంది, నాలో పాపం ఉన్నదని మీరు స్థాపింపగలరా అని దేవుడు సవాల్ విసిరాడు. ఎవరు చెప్పలేరు యేసుప్రభులో పాపం ఉందని. ఎందుకంటే జన్మలో లేదు, ఆయన క్రియలలో కూడా లేవు. అలాంటి పాపం లేని దేవుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఒక్కడే దేవుడు యేసుప్రభువు వారు. ఎందుకంటున్నాం పాపం లేనివాడు గనక? ఎందుకంటున్నాం? దేవుడైతే నీ నా పాపాలు కడగాల. ఎవరైనా యేసు దేవుడే దేవుడు, ఇంకా రెండో వాళ్ళు దేవుడు లేరు. నీ నా జీవిత హృదయ శుద్ధి కావాలి. మనం అడగకుండా ప్రాణం పెట్టినటువంటి నాదుడు ఎంత మంచివాడు. ఈనాడు కులానికి మతానికి దేవుడు కాడు అసలు. ఆయన యేసుక్రీస్తు అందరికి ప్రభు, అంతే బైబిల్లో ఉన్నది. అనేక మంది దేవుడు దేవుడు ఈయనని తెలుసుకుంటున్నారు ఒక వయసుతో సంబంధం లేకుండా. ఎంతకీ ఎప్పటికైనా సరే ఈయనే దేవుడు. వృద్ధులు, మధ్య వయస్కులు, వాళ్ళు, యవనస్తులు, చిన్నపిల్లలు కూడా ప్రభుని తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు. బీజే పాల్ గారని ఒక పెద్ద ఆయన, వాళ్ళ మనమరాలు, తన కూతురు అంతేనా, కూతురు 9వ సంవత్సరంలో ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించింది. 8వ సంవత్సరం, 9వ సంవత్సరం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు 9వ సంవత్సరం వాళ్ళు? యేసు ప్రభుని గుండెలో చేర్చుకున్నాడు. ఇంటర్మీడియట్ చదివినా మారరు, డిగ్రీ చదివినా మారరు. అంత పెద్ద వయసులో వచ్చినా పాపం పండిపోయిద్ది. పాపం నేర్చుకుంటున్నారు తప్పితే ఏం తెలిసిందంటే 9వ సంవత్సరంలో ఇది ఈ వయసులో అట్లా సుమారు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా చేర్చుకున్నాడు ఆ సిస్టర్ గారు. తర్వాత 13వ సంవత్సరం బాప్టిజం తీసుకుందనమాట. ఆమెను కన్న తల్లి చెప్తుంది, బీజే పాల్ గారి కుమార్తె చెబుతుంది వాళ్ళ మనవరాలు, వాళ్ళ కూతురు గురించి. అంటే బీజే పాల్ గారి కూతురు నాకు విన్నట్టు గుర్తు. చూసావా? చూడు, ఒక వయసుతో సంబంధం లేదు. అసలు హృదయమో పాపంతో ఉందో లవోదివో మనం మొత్తుకుంటుంది. హృదయం లోపల కలవరంగా ఉంది హృదయానికి. ఏదో తింటే, బట్టలు కడితే, డబ్బులుంటే ఆనందం వేరు. ఇది ఇహలోక ఆనందం. అవి పోతే ఏడుస్తాడు మానవుడు. చూడు, ఆరోగ్యంగా ఉంటే బాగుంది అంటాడు. కొంచెం జ్వరం 104 వస్తే మునగడు తీసుకుంటాడు, నొప్పులు అంటాడు, వణిగిపోతాడు. తెలుసా? మరి సంతోషంగా ఎందుకుంటాడు? ఇదంతా తాత్కాలికమైన సంతోషం. కానీ యేసు ప్రభువారు భూలోకానికి నరుడుగొచ్చాడే మనం రక్షించటానికి. ఆయన రక్తంతో హృదయం కడగాలని. ఆ రక్తంతో హృదయం కడగబడితే, మన హృదయం కడగబడితే అప్పుడు పరలోక సంతోషం వచ్చింది. అది భూలోకంలో ఏదున్నా ఏది లేకపోయినా మనశ్శాంతి ఉంటుంది. తెలిసిన? అందుకని యేసు వచ్చాడు కనుక ఆయన పేరు పాపుల రక్షకుడు. ఎవరైతే యేసు ప్రభువును హృదయంలో చేర్చుకుంటారో, ఇష్టపడతారో ప్రశాంతంగా ఉంటుంది. ఒకటే అనాలి, చదువున్నా లేకపోయినా, యేసు ప్రభు నా హృదయంలోకి రా స్వామి, నీ రక్తముతో నా హృదయం కడుగు నాయన. తప్ప ఇదేమన్నా? ఇది మత ప్రచారమా? కాదు. ఇది కులాలకు సంబంధించిందా? కాదు. ప్రపంచానికి ఒక్కడే సూర్యుడు, అవునా కాదా? ఒక్కడే చంద్రుడు, ఒక్కటే గాలి,
ఒక్కటే ఆకాశం, ఒక్కటే భూమి, అవునా కాదా? ఒక్కటే నీరు, ఒక్కటే అగ్ని. వీటికి ఎక్కడన్నా కులాలు ఉన్నాయా, మతాలు ఉన్నాయా, భాష ఉందా? నాకు చెప్పండి మీరు. ఉందా? ఉందా? లేదు. మరి ఒక్కడే దేవుడు. దేవుడికి ఏమైనా కులం ఉంటుందా? దేవుడికి ఏమైనా ఈ రాష్ట్రపు దేవుడు, ఆ దేశపు దేవుడు అంటారా? అలా అంటున్నారు, కొంతమంది చేస్తున్నారు. మా దేవుడు మా దేవుడు అంటే ఆ దేవుడు కొంతమందినే కాపాడటం తెలుసా? నేను దేవుడు అనను. ఎందుకంటే గతంలో నేను కూడా విగ్రహాలు కొలిసిన వాడిని. నాకు తెలిసి దేవుడు అని పరిచయం నాకేం కనపడలా దాంట్లో. నేను వృత్తికి డాక్టర్గా వైద్యం చేస్తూ ఉదయం పూట వైద్యానికి వెళ్తూ అట్లా దండం పెట్టుకొని పట్టాలకు వెళ్ళేవాడిని. నాకేం తెలియదు, పెట్టుకోవడం తెలుసు అంతే. పాపములో నిష్ట అది. దేంట్లో నిష్ట? పాపంలో నిష్ట. జేబులో సాయిబాబా బొమ్మ పెట్టుకునేవాడిని. గురువారం వస్తే నీసు తినేవాడిని కాదు. ఒకరోజు వండుకొని నా చేతులతో నేను స్వయాన గురువారం, అమ్మో గురువారం తినకూడదు అని చెప్పేసి తినకుండా ఊరుకున్నా. పాపంలో నిష్ట. ఏమి నిష్ట? హృదయమే శుద్ధి లేదు. ఇది మళ్ళా ఉండేది. అర్థమైందా? మరి రకరకాల పాప పోకళ్ళు ఉండేవి లోకంలో. ఇక నిష్ట ఏంది? ఏమి లేదు అక్కడ. జన్మలోనే పాపం ఉండే, కర్మలో పాపం ఉండే. ఈ దరిద్రానికి మించినటువంటి ఇంకేముంది బయట? ఎవరు హృదయంలో వాళ్ళ దరిద్రం వదిలికొట్టుకుంటే చాలు. బయట దరిద్రం బయట. ఇక అంటే పాపం పోగొట్టుకోవాలంటే చనిపోయి సమాధ్యపడి తిరిగి లేచాడు మన కోసం. గుర్తుపెట్టుకో. ఇది వదిలిపెట్టి, జీవితాన్ని వదిలిపెట్టి, లైఫ్ వదిలిపెట్టుకొని మనల్ని వద్దనుకునే వీటిని పట్టుకుంటే ఏముంది ఉపయోగం? ఏది కావాలో ప్రభు ఇస్తాడులే, భయపడే అవసరం లేదు. ఒకటేనయ్యో పాపంతో ఉన్నానని భయపడాలి. అయ్యో పాపానికి వచ్చే జీవితం మరణం, నరకం ఉంది అని భయపడాలి. ఇప్పుడు అన్నీ ఉండయని తొలతోగుతా నవ్వుతూ ఉంటే ఏ క్షణానేమేదో తెలియదు. చూడు, తెలుసుకున్నాడు ఆయన. సంఘ ప్రజలను, దేవుని బిడ్డలను ఈడ్చినోడు, బాధ పెట్టినోడు, వేదన పెట్టినోడు, భక్తుల చావుకు సమ్మతించినోడు, అంతే ఉండాలన్నోడు మారిపోయాడు. కఠినాత్ముడు మారిపోయాడు. కఠినాత్ములు మారిపోతున్నారు. నేను గర్వాంధుడిని, మూర్ఖుడిని, నన్ను మార్చాడు ప్రభువారు. నన్నైతే గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసి లేపాడు. యశోదా, దేవుడు గొప్పవాడు, నిద్రపోకూడదు. చూడు మరి ఎందుకంటే పాత ఇళ్ళు పడేసి కొత్త ఇళ్ళు కట్టినట్టుగా నా పాత బతుకు తీసివేశాడు. నాలో ప్రభు వచ్చాడు, క్రొత్త జీవితం జీవిస్తున్నాను. అంటే నా పాపం తీసివేసిన రక్షకుడు అంటున్నా నేను. కనుక మొట్టమొదట యేసు ఎవరంటే రక్షకుడు. గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా ఉన్నారని చెప్పండి. చెప్పడానికి ఎవరు లేరు, వినటానికి కూడా ఎవరు లేరు. నువ్వు చెబుతానన్నా నేను వింటానన్నా. నేను చెప్పడానికి ఎవరు లేరు. నువ్వు వింటాను, నేను చెప్పను. వేరే వాళ్ళు రక్షకులని నేను ఎందుకు చెప్పాలి? నాకేం కసి కాదు. హృదయం గడిగే దేవుడు, రక్తం కార్చినవాడు, చనిపోయి సమాధ్యపడి తిరిగిలేచినవాడు, ఆయన సంగతి చెప్పాలి. కానీ ఇంకా ఎందుకు వేరే హృదయం శుద్ధి కాని పనులు నాకు తెలియని నాకెందుకు? నాకు అవసరం లేదు. కనుక యేసు ఎవరంటే మొట్టమొదట ఆ ప్రశ్న సమాధానం, ఆయన పాపుల రక్షకుడు. నాలో పాపం లేదు అనేవాడు చేసుకున్నాడు, తాను మోసం చేసుకున్నట్టే. ఎవరన్నా అంటే నేను పుణ్యకార్యాలు చేస్తున్నాను, 10 మందికి దానం చేస్తున్నాను, నా పాపం పోయిద్ది. ఎట్ట పోయిద్ది? అది కాదు. చేతితో ఇట్ట దానం చేస్తే లోపల ఉన్న పాపం పోయిద్దా? తాగుబోతోడు కూడా ఏం చేస్తాడు? సాయంత్రం కాగానే భార్యాభర్తల మీద ప్రేమ ఉండి ఆ టౌన్ నుండి వచ్చేటప్పుడు మంచిగా చక్కెరకాయలు కానీ, మామిడికాయలు కానీ, ఫ్రూట్స్ తెస్తాడు. తెలుసా మీకు? ఆ కాయలు ఇంట్లో తెచ్చి తినని అంటాడు. వాళ్ళు తిన్నంత మాత్రం, తెచ్చినంత మాత్రం ఆయన తాగుడు పోయిందా? ఆయన తిట్లు పోయినాయి. ఎందుకు? హృదయంలో పాపం ఉంది కదా. అట్లనే 10 మందికి దాన ధర్మం చేస్తే, ఇంకోటి చేస్తే లోపల పాపం పోయిద్దా? పోదు. మంచి పనులు చెయ్యి, కాదంట్లా, పంచు పెట్టు, కానీ నువ్వు సత్యనరకానికి పోకూడదు. హృదయం శుద్ధి కావాలి. అందుకే యేసుప్రభువు అన్నారు భూలోకానికి వచ్చి, ఆయన చెప్పే ప్రతిదీ మంచి మాట. అపార్థం చేసుకుంటే అది చాలా పాపం. యేసుప్రభుని ఎప్పుడు అపార్థపు మాటలు అనకూడదు. పాపానికి పాపము కట్టుకున్నట్టే. హృదయశుద్ధి గలవారు ధన్యులు అన్నాడు. అబ్బా, ఎంత మాట అది! మీరు హృదయశుద్ధి కలిగి ఉంటే ధన్యులు, నాకు కూడా బాగుంటుంది అన్నట్టుంది ఆ మాట. ఈ పాపాలన్నీ కడగడానికి, ప్రజల పాపాలు, ప్రభువారు అన్నారు భూలోకానికి వచ్చి, మళ్ళా ప్రయాసపడి భారం మోసుకొనుచున్న
సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎట్టొచ్చిద్దంటే మీ హృదయాలు శుద్ధి చేస్తా. అసలు ఎవరంటారు ఈ మాట? ఎవరెవరు పాపాలు, ఎన్నెన్ని పాపాలు, ఒకళ్ళ పాపాలు ఒకళ్ళు తెలిస్తే అమ్మో కొట్లాట్లు అవుతాయి, చంపుకుంటారు, పలుక్కోరు ఒకళ్ళకొకళ్ళు. గుండెల్లో పాపం అర్థం కాదు అనేక మందికి, అన్ని పాపాలు అర్థం కావు. రాజ్యాలు కూలిపోతాయి, యుద్ధాలు జరుగుతాయి. అవును, కానీ యేసుప్రభు అందరి పాపాలు తెలుసుకొని కూడా రండి, నా రక్తంతో మీ హృదయం కడుగుతానంటున్నాడు. ఎంత మంచి దేవుడు. అందుకే 1 యోహాను 1:7 ఉందన్నమాట, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రించు. ఇంకెక్కడన్నా ఉంది అంటే మాకు అస్సలు నమ్మొద్దు. ఎటు పోవసరంలా. కొంతమంది సాగరని పోతారు, కొంతమంది నాగపట్నమా మచిలీపై పెట్టి చెబుతారు. ఎందుకు పోతారంటే యేసు రక్తంతో కడుక్కోవడానికి కాదు. ఎందుకు? మొక్కు అంటారు. ఎందుకు మొక్కు అంటే మోకాళ్ళతో నడిచి వస్తాననే. నువ్వు మోకాళ్ళతో మెట్లెక్కినంత మాత్రం మోకాళ్ళకి నెత్తురు వచ్చింది, నీ నెత్తురు వచ్చింది తప్పితే యేసు నెత్తురుతో నీ హృదయం అడగబడిద్ది. నువ్వు అడగలేదు కదా. ఎటు ఊరేగినా కానీ ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఉన్న స్థలంలోనే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నా కానీ నువ్వేం చేస్తున్నావో ప్రభువుకి అంతా తెలుసు. ఉన్న పళంగా ఎంత పాపంలో ఉన్నా కానీ, యేసు ప్రభు నేను పాపిని, నీ రక్తంతో నా హృదయం కడుగు స్వామి, నా హృదయంలోకి రా స్వామి, నన్ను క్షమించు నాయన అని చిన్న ప్రార్థన అండి చాలు. క్షమించుడుకు సిద్ధమైన మనసు గలవాడు యేసు ప్రభు వారు. భార్య క్షమించదు, భర్త క్షమించడు, పిల్లలు క్షమించరు, అమ్మా నాన్న క్షమించదు, సమాజం కూడా క్షమించదు. తెలిసిన యేసు ప్రభు వారికి క్షమా గుణము కలిగినవాడు, క్షమించటానికి సిద్ధ మనసు గలవాడు. కనుక చిన్న ప్రార్థన, ఈయన ఎవరంటే రక్షకుడు గనక, పాపుల రక్షకుడు గనక, నా పాపం తీసివే ప్రభువా, నన్ను రక్షించనే ఒక్క మాట అంటే చాలు. ఇది నీకు అవసరమా కాదా? నీకు అవసరం, మనందరికీ అవసరం. నేను నా పాపం ఒప్పుకున్నా, ప్రభుత్వంతో కడగబడ్డా, నన్ను ప్రభు బతికించాడు, క్రొత్త జీవితం ఇచ్చాడు. కనుక నాకు దిగులు లేదు, నాకు మనశ్శాంతిగా ఉంది, నాకు నెమ్మది ఉంది. ఇక్కడ కొంతమంది ఉన్నాం, ఇక్కడ మేము అనేక మంది, మేము కూడా అలా ఉన్నాం. కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి, ఎందుకంటే చీకటి వెలుగులు ఉన్నాయి. ఇప్పుడు చీకటి, తెల్లారితే కొన్ని గంటలకి వెలుగు, అట్లనే చీకటి వెలుగులు ఉంటాయి. సుఖము దుఃఖము కన్నీళ్ళు ఆనందం ఉంటాయి. కానీ ఉండకూడదు పాపం ఉంటేనే నష్టం, అది ఉండకూడదు. కనుక హృదయంలో యేసు రక్తంతో కడుక్కో, ఈయన పాపుల రక్షకుడు. ఇది మొదటి విషయం. యేసు ఎవరంటే ఎవరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకరికి చెప్పండి, మంచి మాట ఇది. ఇది మత ప్రచారం కాదు, వాళ్ళు కూడా బాగుంటారు. అర్థమైందా? యేసు ఎవరు చెప్పండి, అందరూ చెప్పండి. ఎవరు రక్షకుడు? పాపుల రక్షకుడు. అంటే నా రక్షకుడు అని ఎవరు పాపం వాళ్ళు యేసు దగ్గర ఒప్పుకోవాలి. కనుక మొదటి విషయం. రెండోది, యేసు ఎవరు చూడండి. ప్రకటన గ్రంథము, ప్రకటన బైబిల్ చివరిలో ఉంటుంది. ప్రకటన నీ క్షేమం కోసం చెప్పేదే. ప్రకటన 5వ అధ్యాయానికి వచ్చి గుర్తుపెట్టుకోండి, మనసులో చేర్చుకోకపోతే కొంతమంది బాప్టిజాలు తీసుకుంటారు. ఎందుకంటే తెలియదు వాళ్ళకి పాపం అట్టా పెట్టుకుంటారు. యేసయ్యా నీ రక్తంతో నా హృదయం కడగనపోతే బాప్టిజం తీసుకుంటే అర్థమైంది? అర్థం లేదు. పాపాలు క్షమించబడ్డాయా? లేదు. వాళ్ళు తీసుకున్నా, నేను కూడా తీసుకుంటున్నా. బాప్టిజం తీసుకుంటే రక్షించబడతారా? కొంతమంది అంటారు బాప్టిజం తీసుకున్నాక మారతారని బాప్టిజం తీసుకున్నా మారేదేంది? మానవులు తీసుకోవాలి బాప్టిజం అంటే. హృదయం మారాలా, యేసు రక్తంతో కడుక్కోవాలి. అది కానీ బాప్టిజానికి అర్థం నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. బాప్టిజం తీసుకున్న బైబిల్లో ఉంది. యేసు నా కోసం ప్రాణం పెట్టాడు, చనిపోయి సమాధించబడి తిరిగి లేచాడు, నా హృదయం కడగడానికే. ఇదిగో నీ రక్తంతో నా హృదయం కడుగు నాయన అనకుండా నువ్వు బాప్టిజం తీసుకుంటావు. ఎందుకంటే కొంతమంది ఇదే చెప్తాను ఇందాక, నాకు పిల్లలు పుట్టారు అందుకు తీసుకున్నాను, నాకు రోగం తగ్గాలని తగ్గింది తీసుకున్నాను. ఇక తగ్గిన దానికి తీసుకునేది మధ్యలో ఇంకేం లేదా? నీ మనసు మారలేదా? నువ్వు కనుక మనసు మారకుండా తీసుకుంటే మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటావు. నీళ్ళ మునిగి లేచినంత మాత్రాన పాపం పోదు. యేసు రక్తంతో హృదయం గడిగితేనే ఇక పాపం చేయాలనిపించదు. కనుక మొదట యేసు ఎవరంటే రక్షకుడు, పాపుల రక్షకుడు. రెండోది ప్రకటన 5. కోడిసరా ఉన్నాడా లేడా? సరే, యేసు ఎవరు? ప్రకటన 2. రెండో విషయం, ప్రకటన 5వ అధ్యాయంలో 8వ వచనం అందరం చదువుదాం. ఆయన దానిని తీసుకొనినప్పుడు
ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న, చదవట్లేదు కొంతమంది, ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. చాలు. ఇంకో మాట కూడా చూద్దాం. గొర్రె పిల్ల అంటే యేసుప్రభువారి, ఎందుకు యేసుప్రభువారు గొర్రె పిల్ల అంటే, ఆయనను సిలువేసేటప్పుడు ఏం జరిగిందంటే ఒక్క మాట మాట్లాడలా. సిలువలో ప్రాణం పెట్టేటప్పుడు నన్ను ఎందుకు కొడతారని. అర్థమవుతుందా? ఒక బంట్రోతుని అంటాడు సిలువలో తీసుకెళ్ళక మునుపు, నాలో ఏం తప్పు ఉందంటే ఏం చెప్పలేడు అతను. కానీ ఆయన ముఖాన్ని ఉమ్మేస్తారు. మన పాపాలకు బదులు పాపినయ్యా అన్నందుకు ఈ పాపానికి శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఆయన చెంప మీద వెంట్రుకలు పెరిగి వేయించుకుంటాడు. చూడు, అమ్మా నాన్న కన్నా అసలు మనకు సంబంధం ఉన్నవాళ్ళు వీళ్ళు అనుకుంటాం కదా. ఎప్పుడన్నా మన పాపం మీద వేసుకుంటారు? లేదు. మనకు సంబంధం లేనోడు అనొద్దు. ఇన్ని పాపినంటే ఒప్పుకుంటే నీ పాపం మీద వేసుకుంటాడు. సంబంధం ఉన్నోడు సృష్టికర్త. చూడు, వీపు మీద కొరడా దెబ్బలు పెట్టి కొట్టారు, కాళ్ళకు చేతులు మ్రేకులు కొట్టారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. చూసావా ఎంత బాధ. ఆ టైంలో అయిన వదక తేబడిన గొర్రె పిల్ల ఎట్లా ఉంటుందో అట్లా మౌనం ఉన్నాడు యేసుప్రభువారు. అది ఇక్కడ రాయబడిన మాట. గొర్రె పిల్ల అంటే యేసుప్రభువారు. ఆయనకు సాగిలి నమస్కారం చేయాలని 8వ వచనంలో మనం చదువుకున్నాం. సాగిలి పడాలి, నమస్కారం అని కాదు, అక్కడ సాగిలి పడమనం. ఇప్పుడు మళ్ళీ మనం 12 చదువుదాం. చదవండి 12. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. మరలా 13 కూడా చదవండి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసనుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగములు కలుగునుగాకని చెప్పుట వింటి. అంటే ఏంటి? ఎవరైనంటే ఈయన స్తోత్రార్హుడు యేసుప్రభువారు. తెలుసా? ఆరాధనలకు యోగ్యుడు. అంతే. ఇంకొకరిని చేతులెత్తి నమస్కరించడానికి ఏముందో వాళ్ళ దగ్గర? డబ్బులు తీసుకుంటారు, ఇంకోటి అడుగుతారు, ఏదో నీకు బాగు చేస్తానంటే ఏం లేదు. అట్లు ఈయన హృదయం అడిగినోడు కదా. ఈయన డబ్బు అడగలేదు యేసుప్రభువారు. మీరు గమనించండి, యేసుప్రభువారు ఎప్పుడైనా సరే డబ్బు అడిగాడేమో ఎవరినన్నా చూడండి. యేసుప్రభువారు భూలోకానికి ఎప్పుడైనా డబ్బు అడిగాడు ఎవరినన్నా? హృదయం అడిగాడా? ఆయన అడిగేది హృదయం అడిగాడు. కనుక రక్తమిచ్చి ప్రాణం పెట్టి నీ హృదయాన్ని కడిగినోడే ఇక ఆయనకి చేతులెత్తి నమస్కరించక ఎవరికి నమస్కరించాలి? కృతజ్ఞతలు చెల్లించొద్దు ఆయనకు. మనం కొంచెం ఆపదలో ఉంటే ఎవరన్నా అప్పటికి మన ఆపదలో నుంచి ఆదుకుంటే సమయానికి వచ్చి అది మనం అడిగితే, అడగకుండా కాదు, వాళ్ళ పట్ల మనం కృతజ్ఞత భావన కలిగి ఉంటాం లేదా? థ్యాంక్స్, సకాలంలో సహాయం చేసావు, అడిగినందుకు మంచిదయ్యా, అడిగినందుకు చేసావంటే. అడగకుండా ప్రాణం పెట్టాడే, మనల్ని అడిగేటట్టు చేశాడే. మళ్ళా ఆ ప్రాణం పెట్టిన తర్వాత రక్తం కార్చే అనుభవం కలిగిన దేవుడు మనలో విశ్వాసం పోసి మనం అడిగితే కాదనలేదే. మరి అలాంటప్పుడు ఈయనకి ఎంత థ్యాంక్స్ చెప్పాలి? కనుక ఈయన ఎవరంటే ఆరాధనలకు యోగ్యుడు. తెలుసా? ఆయనకు ప్రతి ఆదివారం మనం మందిరానికి వెళ్ళి ఏం చేయాలి? ఆరాధన చెయ్యాలి. ఏమని? ప్రభువా, నీవు ఎవరో తెలుసుకున్నాను, అందుకొచ్చి నేను ఆరాధన చేస్తున్నాను. ఎవరు? పాపుల రక్షకుడు అయ్యా. నువ్వే రక్షించకపోతే నేను ఏమైపోయేదాన్నయ్యా, ఏమైపోయేవాడిని. అందుకని నీకు స్తోత్రాలయ్యాని ఈ 2 చేతులు జోడించి మన హృదయం అర్పించి హృదయార్పణతో ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించే వారంగా ఉండాలి. ఆదివారం ప్రత్యేకించి విశ్రాంతి దినం. దాంట్లో ఏ పనికి ఆ పనికి ఈ పని తిరుగుతా, పొలాల చుట్టూ, ఉద్యోగాల చుట్టూ, అర్థమైందా? మరి వ్యాపారాల చుట్టూ తిరిగి ఏదో ఒక టైంలో మందిరంకి వెళ్ళి కూర్చొని చర్చిలో అట్టే టన్ చెప్పేసి వస్తే అది నిజమైన ఆరాధన కింద రాదు. అది అసలు ఆ రోజు కేటాయించుకోవాలి. ఎన్ని పనులున్నా మనం ఆయనకి సంతోషం. మనం వెళ్ళి కూర్చుంటే కన్న తండ్రి తల్లింటికి, పుట్టింటికి వాళ్ళ కూతురు వస్తే వాళ్ళకి ఎట్లుంటుంది? బాగుండదు. క్రిస్మస్ మా అమ్మాయిని పిలిచాం, వచ్చారంటే ఏంది? వాళ్ళకి పండగ, కూతుర్ని తెచ్చుకుంటే ఇంటికి. యేసుప్రభువారు కూడా మన రక్షకుడు కదా, ఆయన ఇంటికి మనం వెళ్తే, ఆయన ఆలయానికి మనం వెళ్తే ఆయన సంతోషం. కనుక రెండోది, ఆయన ఆరాధనలకు యోగ్యుడు. అది
మొదట పాపుల రక్షకుడు యేసు ఎవరంటే, రెండోది ఆరాధనలకు యోగ్యుడు, మూడోది ఎవరైనా తెలుసుకోవాలి. ఇవన్నీ అవి మనం దాని ప్రకారం నడుచుకోవాలన్నమాట. అవి మన కోసం మాట్లాడిన మాటలు. ఆరాధన చేయకుండా ఉండకూడదు. ఆదివారమే కాదు, ప్రతి నిత్యం ఇంటికాడున్నా కూడా. దానికి సమయం లేదు. నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఆరాధన చేయొచ్చు ప్రభువారిని, తప్పేం కాదు. ప్రభువారి మంచితనం గుర్తొస్తుంది పదే పదే, మళ్ళీ ఆరాధన చేయొచ్చు. ఆయన ప్రాణం పెట్టావు నా కోసం, అయ్యా అయ్యా అయ్యా, ఎంత బాధపడ్డావయ్యా, ఎంత వేదన పడ్డావయ్యా, నీళ్ళు అడిగితే నీళ్ళు కూడా లేవయ్యా నీకు అని తలుసుకుంటా ప్రభువుని ఆరాధించవచ్చు. కనుక ఆరాధనలోకి యోగ్యుడు మొదట పాపుల రక్షకుడు, రెండోది ఆరాధనలో యోగ్యుడు యేసు ఎవరంటే మూడోది చూద్దాం. కీర్తనలు ఒకసారి 65 చూడండి. కీర్తనలు 65 అధ్యాయానికి వచ్చేయండి. ఇవి మన కోసమే, అందుకే చెప్తున్నాడు దేవుడు. మనం బాగోవాలని, మంచిగా ఉండాలని, మన జీవితాలు దేవునిలో తృప్తిగా ఉండాలని. అది లేకపోతే నిష్ప్రయోజనం ఉండి కూడా. కీర్తన 65లో 2వ వచనం చదవండి. చదువుతున్నారా? ప్రార్థన ఆలకించువాడా. చాలు, ప్రార్థన ఆలకించువాడు. ఎవరైనా ప్రార్థన ఆలకించవచ్చు. దీని గురించి పౌలు అంటాడు ఎఫెసీ రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 18వ వచనంలో, మనం ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన చేసే అవకాశం మనకుంది వచనాన్ని బట్టి. ఆత్మ వలన అంటే దేవుడు నడిపింపు ఉంటుంది. ఎప్పుడైనా ప్రార్థన, ఇందాక అన్నావు కంటే ఎప్పుడైనా ప్రార్థన అంటే సందర్భాన్ని బట్టి అంటున్నాను, వాక్యం వింటామని. ఎప్పుడు మధ్యాహ్నం ఆరాధన ఎట్లనో, సాయంత్రం ఉదయం దావీదు ఏం చేసేవాడు? రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతించేవాడు. అబ్బా, ఏం భక్తుడు! రాజుగారు కదా ఆయన, రాజు కదా. అసలు ఎట్ట కుదిరిద్ది ఆయనకు? మనమేనో పొలం చేసుకునేవాళ్ళం, చిన్న చితక ఉద్యోగం, లేదా పెద్ద ఉద్యోగం, ఎక్కువ పొలం అనుకో, పెద్ద వ్యాపారం అనుకో, అంతకంటే పెద్ద పని కదా రాజు అంటే. రాజ్యాన్ని పరిపాలించేవాడు కదా. మరి ఆయనకి ఎట్ట కుదురుతుంది? మనకు కుదరదు అంటారు. ఈ వారం కుదరలేదు, ఈరోజు కుదరలేదు అంటారు. ఎందుకంటే ఏదో పని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే ఏదో శ్రమలు చెప్తారు, బాధలు చెప్తారు. శ్రమలో బాధలో కూడా ప్రభువుని ప్రార్థించవచ్చు కదా. ఇంట్లో పొద్దున్న లేచి కుటుంబ ప్రార్థన, భార్య, భర్త, పిల్లలు. భర్త చనిపోతే విధవరాలు పిల్లల్ని పెట్టుకొని, లేదా భార్య లేదు, భర్త పిల్లల్ని పెట్టుకొని, రండి కూర్చుందాం, రండి పిల్లలు, రండి కూర్చోండి, బైబిల్ చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం, బైబిల్ చదువుకుందాం. ఎంత బాగుంటుంది పిల్లలకు అలవాటు చేస్తే. ప్రార్థన అంటే ప్రభువుని అడగటం. మనం ప్రార్థన ఆలకించువాడా అంటే ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు యేసుప్రభు వారు? ఇంకొకళ్ళు నీ ప్రార్థన ఆలకించినా ఏం ఉపయోగం లేదు. బైబిల్లో ఉందన్నమాట. సామెతలు కీర్తనలు 118లో 8-9 ఏముంది? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల మీద ఆధారపడటం కాదు ప్రార్థన అంటే. ఒకరికొకళ్ళు సహాయ సహకారాలు ఉంటాయి, ఒకరికొకళ్ళు పెడతాడు దేవుడు మానవుల్ని, మనం ఒక్కళ్ళమే కాదు, సహాయ సహకారాలు ఉంటాయి. కానీ ప్రార్థన మన మనవులు ఎవరు చెప్పాలి? మన మనవులు ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఇప్పుడు దేవుడు ఎక్కువ, మనిషి ఎక్కువ? పాపుల రక్షకుడు ఎక్కువ, పాపం చేసిన మానవుడు ఎక్కువ? పాపులందరూ రక్షించే శక్తిమంతుడే, ఆయన చేస్తే బాగుండదు ప్రార్థన. అమ్మకు ప్రార్థన, నాన్నకు ప్రార్థన, ఇంట్లో వాళ్ళకి ప్రార్థన కదంటే నాకు ఇవా, కొంతమంది భార్యలు ఉంటారు. ఏమని? ఎప్పుడు తెస్తావు ఈ వస్తువు, ఎప్పుడు కొంటావు ఈ వస్తువు, ఎప్పుడు తీసుకొస్తావు, చెప్పు అని చెప్పి ఆమె అలసిపోయిద్ది, ఇసుగు పుట్టిద్ది ఆమెకి. తెలుసు, భర్తను బాధ పెట్టే భార్యలు ఉంటారు కొంతమంది. ఎప్పుడు ఏం దేవుడిని అడగొచ్చుగా? చర్చికి వెళ్తావు, దేవుడిని నమ్మానంటావు, అడుగు దేవుణ్ణి. దేవుడిని అడగకూడదు అండి, భౌతికమేని. మరి భర్తను అడగొచ్చా? నాకు అది తెచ్చిపెట్టు, ఇది తెచ్చిపెట్టు. అసలు సరైన భక్తేనా? అవసరాలు ఉంటాయి, భార్యాభర్తలు మాట్లాడుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇంట్లో అవసరాలు ఉన్నాయి, భర్త దగ్గర ఉందో లేదో, ఉన్నదా లేదా, ఇవి కుటుంబంలో మాట్లాడుకోవాలి, అడగాలి. అది కాదంట్లా నేను.
సాధించేవాళ్ళు ఉంటారు, దేవుడిని కూడా చేయరు ప్రార్థన. అట్ట చేస్తుంటారు భర్తకు ప్రార్థన ఏమని, ఏంది ఏంది ఇది ప్రార్థన. చూసావా, పిల్లలు ఉంటారు, వాళ్ళ ప్రార్థన విచిత్రంగా ఉంటుంది. ఇచ్చిందా గదలను నేను అంటారు, ఏడుతారు, లాక్కుంటూ ఒళ్ళే వచ్చారు పెట్టాలి తీసు. ఏంటంటే స్కూల్కి వెళ్ళేవాడు కూడా ప్రార్థన చేస్తాడు అమ్మా నాన్న, అంతేనా? దేవుడికి ప్రార్థించు, నీ ప్రతి అవసరం ప్రభువు చెప్పు. ఇతరులతో కుటుంబస్తులతో మాట మంది పంచుకోవద్దని నేను చెప్పట్లేదు, అర్థమవుతుందో లేదు జనానికి. ప్రార్థన ఆలకించేవాడు ఉన్నాడు. మనుషులు చేస్తారు, చెయ్యరు. మనుషులు ఒకవేళ చేస్తే మనం నైజం, నేను చేశానని చెబుతాం. ఏం చెబుతాం? చేశానని అంటాం. కానీ దేవుడు చేశానన్న చెల్లుబడి అయితే ఆయనకి. ఎప్పుడన్నా చెప్పినట్టు గుర్తుందా నేను చేశానని నీకు? నీ ముందుకు వచ్చి తిట్టినట్టు నేను చేస్తే అన్నాడా? చేస్తాడు. చూడు, యేసుప్రభువు వారు చేసి బైబిల్లో కొన్ని సందర్భాలు ఎవరితో అనమాకండి అన్నాడు. ఏమన్నాడు? చూడు ఎంత మంచి దేవుడు. కనుక మూడో విషయం, ఎవరైనా ప్రార్థన ఆలకించేవాడు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దేవుని వదిలిపెట్టొద్దు. నాలుగోది, ఎవరైనా అసలు యేసుప్రభువు వారు ఇలాంటి వాళ్ళు కాదు, ఏలియా ఇలాంటి వాళ్ళు కాదు, ఆ మనుషుల్లో ఉన్న యోహాను ఇలాంటి వాడు కాడు, ఆ పేరు పెట్టకుండా పిలిచారు పూర్వకాలంలో ప్రవక్తని, వాళ్ళు కారు, యేసుప్రభు కాదు వాళ్ళు. కనుక యేసుప్రభు తక్కువై మాకెప్పుడు. యేసుప్రభు ఈయన ఎవరంటే ఫలానా అని. కనుక ఈయన్ని వదిలిపెట్టొద్దు. ఏది నీకు దూరమైన యేసు దూరమే అంటే నీ బతుకు చీకటే. నేనేనంతే, ఎవరమైనంతే. నాలుగోది చూద్దాం, ప్రకటన. ఇప్పుడు 7వ అధ్యాయానికి వచ్చేయండి. ప్రకటన 7వ అధ్యాయం 7లో 17వ వచనం చదువుదాం. ఇంత మంచి దేవుడి సంగతి తెలుసుకోకుండా ఎంతకాలం ఉంటావు? తెలుసుకో, ఆయన హత్తుకో, ఆయనతో గడుపు, ఆయన నీతో గడుపుతాడు. నువ్వు చాలా ఆనందంగా ఉంటావు, దీవించబడతావు దైవికంగా. 7:17 చదవండి. 7:10 14 అన్నా, క్షమించు, 7:17 చదవండి. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్లవారికి కాపరి జీవజలముల బుగ్గల యొద్దకు వారు నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చెప్తారు నాలుగోది ఎవరైనా? నాలుగోది యేసుప్రభువు అంటే ఎవరు అంటారే? ఇదిగో పలానా వ్యక్తిని చూపించి ఎవరు అనుకుంటున్నావు ఆయన అంటే ఎవరు? పేరు చెప్తే, పేరు కాదా నేను చెప్తున్నాను, ఎవరు అనుకుంటున్నావు ఆయన బిరుదులు చెప్తారు, ఆయన చేసినవి చెబుతారు, అర్థమవుతుందా? లేని చెప్తారేమో. యేసు వారి గురించి కూడా ఎవరు అనుకుంటున్నాం? యేసు అంటే ఉన్నవి, ఎట్లాంటివి చెప్పుకున్నవి. చెప్పండి ఇప్పుడు ఎవరైనా? వారి ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడు. కాపరి మంచిదే, కాపరి కనుక ఏం చేస్తాడు? అర్థమవడం చెప్తున్నా. ఆయన కాపరి అయి జీవజలముల బొగ్గలెద్దు నడిపిస్తాడంటే ఎవరైనా ప్రతి బాష్ప బిందువును ఏం చేస్తాడు? ఇట్లా తుడుస్తాడు. కపటం లేకుండా నీ కంట తడొచ్చిందంటే తుడుస్తాడు దేవుడు. తెలుసునా? పరలోకంలో అయినా భూలోకంలో అయినా ఎక్కడున్నా ఆయనకు ఒక పేరుంది, ఆయన ఆదరించేవాడు. ఎవరైనా అసలు ఆయన ఆదరణకర్త. ఏడ్చే వాళ్ళని ఏడవనివాడు ఆయన, తెలుసునా? ఏడుస్తున్న వాళ్ళని చూస్తాడు, వాళ్ళ ఏడుపుకి పులి స్టాప్ ఉంది, పద్దాకి ఏడుస్తారు అనుకోవద్దు, తెలుసునా? దేవుడే అన్నాడనమాట. ఏమని తెలుసా? ప్రకటన 2:10లో మరణం వరకు నమ్మకం ఉండు, 10 దినములు మీకేం కలుగును అంటే ఏంటి? ఓర్చుకు, 10 దినములు సాలు ఓర్చుకు. అట్లాంటి ఆయన ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మరి 6వ ముద్ర విప్పుతున్నప్పుడు, బహుశా 6వ ముద్ర అనుకుంటుంది, క్షమించండి 5వ ముద్ర విప్పుతున్నప్పుడు అక్కడ నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు భూనివాసులకు మా నిమిత్తం భూనివాసులకు ప్రదండన చేయకుండా ఉంటావయ్యని ఆ బలిపీఠం కిందున్న మొరపెట్టుకున్న హతసాక్షులైన ఆత్మలు మొరపెడుతున్నారన్నమాట. అప్పుడు ప్రభువారు అన్నారు, మీతో కూడా సహా దాసులున్నారు, మీతో ఉన్న సహోదరులు ఉన్నారు, వాళ్ళ లెక్క కూడా పూర్తి అవ్వాలి. అప్పుడు దాకా మీరేం చేస్తారు? కొంతకాలం అట్లా విశ్రమించండి. చూసావా, పరలోకంలో ఉన్న ఆదరిస్తాడు,
భూలోకంలో ఉన్న ఆదరిస్తాడు. ఏదో తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు ఉన్నాయనుకో, దేవుని విడిచిపెట్టలా, నీవు దేవుణ్ణి కలుగున్నావు, అన్నీ తెలియట్లా నీకు, కానీ తెలుసుకో అంటాడు, తెలుపుతుంటాడు. అదే టైంలో కొన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. అందరిని అర్థం చేసుకోలేరు తెలుసా మీకు ఎంతకీ? నిన్ను అందరూ అర్థం చేసుకుంటారా? నన్ను అందరూ అర్థం చేసుకుంటారా? ఎలాంటి బలహీనులకైనా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, కొన్ని కష్టాలు వస్తుంటాయి. అప్పుడు నువ్వు ఏడుస్తున్నావు చూస్తాడు దేవుడు. నువ్వు ఏడుపు రాకపోయినా మగవాళ్ళకి తొందరగా ఏడవలేరు. వాళ్ళు కంటతడి లేకపోయినా వాళ్ళు మౌనం కూర్చొని దిగాలుగా ఉన్నా, అటు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏడ్చే వాళ్ళని ఏడవని వాళ్ళైనా బాధలో ఉంటే తప్పకుండా వాళ్ళని ఆదరిస్తాడు దేవుడు. తెలుసు, ఆదరిస్తాడు. ఈనాడు క్రైస్తవ్యంలో ఈ ఆదరణ లేకపోతే నేను అనుకుంటున్నా బహుశా ఎంతమంది వెనకం చేస్తారు. ఓర్చుకో, తట్టుకో, ఏం కాదులే, నేను ఉండాలి. దేవుడు ఎంత ఆదరిస్తుంటే ముందుకు నడుస్తున్నారు క్రైస్తవులు, లేకపోతే ఎంతమంది వెనకం చేస్తారు. నాలుగోది, ఎవరైనా ఆదరించువాడు. మొదట చెప్పండి, ఎవరైనా పాపుల రక్షకుడు. రెండవది ఆరాధనలకు యోగ్యుడు. మూడవది ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడైనా చేయి, నువ్వు కష్టం వచ్చినప్పుడు నీ కష్టమే కాదు, ఇంకొకళ్ళ కష్టమే నీ కష్టం అనుకొని ప్రార్థన చేయి, వింటాడు. నాలుగోది ఇప్పుడు చెప్పి ఏం చేస్తాడు? నువ్వేం ప్రార్థన చేయవు ఆ టైంలో, ఏదో బాధలో దుఃఖంలో ఉండి అట్లా సొక్కిపోయి పడుకొని ఏడ్చుకుంటున్నావు మంచం మీద పడుకొని, లేదా ఒంటరికి కూర్చొని ఇట్లా దిగాలేసుకుంటున్నావేమో, నేను ఎవరు లెక్క చేయట్లేదేమో. ఒక్కోసారి ఎట్లుంటాయి అంటే ఎవరు పట్టించుకున్నట్టు ఉంటాయి, అసలు ఎదురొచ్చినట్టు ఉంటాయి క్రైస్తవులకి. మాట్లాడేది కరెక్ట్ అయినా నీ ఇంట్లో ఉండేవాళ్ళు ఒక్కోసారి నీ మీద ఎదురు తిరగవచ్చు, కరెక్ట్గా మాట్లాడుతున్నా. అప్పుడు చెప్పలేకపోవచ్చు, నీ దగ్గర సమాధానం అర్థం కాకపోవచ్చు, నీకు ఏం అర్థం కాకపోయిన వాటి నిలబడినా కానీ తప్పకుండా ఆదరిస్తాడు దేవుడు. ఇచ్చే మాట ఇస్తే చెప్పనిస్తాడు, లేకపోతే నువ్వు కాముకున్నా కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆదరిస్తాడు. అట్లా అంటాడంతే. చాలా ఆదరణ ఉంటుంది. అనుకున్నారులే, సర్లే నా దేవుడు నాకున్నాడని ఒక ఫీలింగ్ నీకు వస్తుంది, ఫీల్ అవుతుంటావు. అదే ఆదరణ. చివరి మాట చూసి మనం ముగిద్దాం. చివర యేసు అంటే ఎవరు? ఐదోది చివర చూసి మనం ముగిద్దాం. ఇదే ప్రకటన 3వ అధ్యాయానికి వచ్చేయండి. 3వ అధ్యాయం 21వ వచనం. యేసు వారు మాట్లాడిన మాట ఇది. చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. చెప్పండి. చివర 5వది ఎవరు? యేసు ప్రభు అంటే. జయించిన వారంటే ఎవరు తెలుసా? ఈ లోకంలో ప్రతి విషయానికి ముందుకెళ్ళటం దేవుడి కొరకు. కష్టమైన, సుఖమైన, బాధ అయినా, ఏదైనా, ఎండైనా, గాలైనా, వానైనా, ఏదైనా కానీ దేవుడు మందిరంకి వెళ్ళాలన్నా, దేవుడు కష్టపడి పనిచేసుకోమన్నా, అర్థమవుతుందా? ఎవరేమన్నా, ఎవరేదనుకున్నా శ్రమానుభవాల్లో పోతుంటారు. కొన్ని పొరపాట్లు వచ్చినప్పుడు వాటిని సరిచేసుకుంటూ ఉంటారు. అట్లా ఈ లోకంలో ఆయా విధాలుగా జయిస్తుంటారు. ఈ లోకంలో వాటిని లోకం జయిస్తారు. వాళ్ళు జయించటం అంటే, ఎప్పుడైతే లోకాన్ని జయిస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? జయించిన వానికి ఏమిస్తాను? నేను నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం ఆ జయించిన వానిని నేను కూడా ఏం చేస్తాను? నా సింహాసనం ముందు కూర్చోడనిచ్చేదను. మనకు వేరే సింహాసనం కాదు అక్కడ. 20 నెలలు పెద్దల కన్నా ఏముండే వాళ్ళకు సింహాసనాలు. ఇప్పుడు నీకు కుర్చీ అని చెప్పేసి మీ ఇంటికి వచ్చినటువంటి మర్యాదస్తులకి నువ్వు మర్యాద చేసేవాళ్ళు, నీ ద్వారా మర్యాద పొందుకున్నవాళ్ళు ఒకప్పుడు నీకు చేశారు. 10 మంది వచ్చారు, 10 కుర్చీలు లేపిస్తావు, నీవి కానీ తెప్పించి కానీ 10 కుర్చీలు లేపిస్తావు. ఇంట్లో నుంచి లోపల నుంచి నీ కొడుకు బొడ్డోడు వచ్చాడు, వాడి కూడా కుర్చీ వేస్తే కూర్చోడు. వాళ్ళతో మాట్లాడుతూ పిల్లవాడి దగ్గరికి వస్తే ఆడ కూర్చోబెట్టుకుంటావు, నీ కుర్చీలో కూర్చోబెట్టుకుంటావు. నిన్ను బట్టి ఆ కుర్చీలో ఉన్న పిల్లవాడు కూడా విలువిస్తారు 10 మంది. ఏ బాగున్నావా కొడుకా, ఆహా అని చెప్పేసి దగ్గర తీసుకోవటము. ఎవరిని బట్టి? ఆ తండ్రిని బట్టి. ఆ పిల్లోడికి ఆ పెద్ద మనుషులతో పాటు కుర్చీ చేయలేదు. ఎవరు కుర్చీ మీద కూర్చోబెట్టుకున్నాడు? తన సొంత కుర్చీ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ 10 కుర్చీల్లో కొన్ని ఏదో ఖాళీ, కొన్ని అట్లా 20 వచ్చి పోయే వాళ్లకు కొన్ని కుర్చీలు బయట నుంచి తెచ్చినాయి.
కానీ ఈ కుర్చీ మాత్రం ఎప్పుడు ఆయన దగ్గర ఉండేది. ఈ కుర్చీ మీద ఎవరిని కూర్చోబెట్టుకున్నాడు తనతో పాటు? అది కొడుకుని ప్రేమించటం, గౌరవించటం అంటే. అట్లనే ఇన్ని కష్టాలు పడి బాధలు పడి ఆరళ్ళ పడి అర్థం చేసుకుని మనుషుల మధ్య దేవుడి కోసం నిలబడి ఒకనాడు ఈ లోకం వదిలిపెడతాం. అప్పుడు ప్రభు ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు? ఆయన అంటే యేసు ఎవరంటే పరలోకం ఇచ్చేవాడు అంతే. ఇంకో మాట చెప్పాలంటే నిత్య విశ్రాంతి ఇచ్చేవాడు. నిత్య విశ్రాంతి అంటే మనకిక్కడ సుఖం లేదు. ఒక పాట కూడా ఉంది కదా, ఏం పాట? సుఖమే లేదు, ఇహలోకంలో ఏం లేదు, సుఖమే లేదని ఉందన్నమాట అంటాడు పాటలు. అంటే విశ్రాంతినిచ్చేవాడు. గుర్తుపెట్టు, విశ్రాంతి అంటే మనం విశ్రాంతి తీసుకుంటాం కదా, అటు పొలం వెళ్ళొచ్చి ఆ పనికి ఈ పనికి వెళ్ళొచ్చి మధ్యలో వస్తాం, కొంచెం 3-4 గంటలకు ఆనందం తిని అట్లా నడువాలుస్తామంటే తర్వాత ఏం చేస్తారు? తర్వాత ఏం చేస్తారు? ఎంతసేపు నడువాలుస్తారు? మ్యాచ్ చెప్పు, ఎంతసేపు నడువాలుస్తారు? ఒక గంటో, గంటన్నరో, 2 గంటలు. మళ్ళీ ఏం చేయాలా? ఏడకు పోవాలి? మళ్ళీ పని చూసుకోవాల్సిందే. ఎంత టోళ్ళకైనా కానీ, వాళ్ళు సీఎం అయినా పిఎం అయినా శాశ్వత విశ్రాంతి అది కాదు. కానీ పరలోకంలో ప్రభుత్వం ఉండే విశ్రాంతి మంచిది. ఇక ఏం చేయటానికి లేదు. అక్కడ చూడు, ఎండ ఉండదు, సూర్యుని ఎండ అయినను ఉండదంట. తర్వాత చూడండి ఒకసారి చక్కని మాటలు, భలే చూడండి. 7వ అధ్యాయం ప్రకటన 16వ వచనం చదవండి. ఎంత చక్కటి మాటలు. ఇది విశ్రాంతి అంటే, పరలోకపు విశ్రాంతి ఇచ్చేవాడు యేసంటే. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైన ఉండదు. ఇక్కడ ఉండదా మనకి ఆకలి దాహాలు? విశ్రాంతి అంటే అది. అవి లేకపోయినా బాగుంటాం అక్కడ. ఈ దేహం కాదు, మహిమా దేహం ఉంటుంది అక్కడ. ఇది రోగిష్టి దేహం, ఇది తపన పడే దేహం, ఇది ఆకలే దేహం, ఇది నొప్పులు తట్టుకోని దేహం, ఇది మసకలు వచ్చే దేహం, ఇది నొప్పులు వచ్చే దేహం. ఈ దేహం నుంచి మహిమా దేహంలోకి వెళ్తాం. అది శ్రేష్టమైన దీనికన్నా. చూడండి, ఆకలి ఉండదు, దాహం ఉండదు. తర్వాత సూర్యుని ఎండ అయినను, అక్కడ సూర్యుడు ఉండడు, అందుకు వడగాలి అయిన వారి తగలదు, వడగాలి ఉండదు అక్కడ. చూడు ఎంత బాగుంది ఈ మాట. వీళ్ళేంటంటే విశ్రాంతి తీసుకునే వాళ్ళ గురించి వ్రాయబడిన మాట కనుక దేవుడు ఎవరంటే యేసుప్రభు వారు. 5వది చివరగా విశ్రాంతినిచ్చేవాడు. ఎవరు? నీకు ఆలోచించు. ఇలాంటి దేవుడిని వద్దనుకోవటం, కాదనుకోవటం అది దైవత్వం కాదు. కనుక సాతాను ఏం చేస్తానంటే, యేసు ఎవరా విన్నావా, నేను కూడా చెప్తానంటాడు. నువ్వు చెప్పపోయినా వాడు కూడా చెప్తాడు. ఏమని? యేసు ఎవరు నాకు తెలుసులే అంటాడు. ఎవరని చెప్తాడు తెలుసు? వాడు కూడా చెప్పండి, ఏమని చెబుతాడు? రక్షకుడు, ఆరాధన దైవం, ఆరాధనలకు యోగ్యుడు, ప్రార్థనలు ఆలకించేవాడు, తర్వాత 4వది ఆదరించేవాడు, తర్వాత విశ్రాంతినిచ్చేవాడు తెలుసు. కానీ ఇది నిజం కాదంటాడు. ఎవరు? సాతాను మాటిని మోసపోమాకు. ఎంతమంది జనం అంటున్నారంటే ఇది చూసొచ్చారా, ఇది నిజం కాదు. తెలుసునా? సాతాన్ మాటది, సాతాను ప్రభావం, సాతాను పూనినవారు, సాతాను టచ్ చేసిన వారు, సాతాను నడిపింపగలిగిన వారు ఈ మాటలు మాట్లాడతారు. తెలుసా? మనకు కూడా ఉండారులే, వీళ్ళకి మించిన వాళ్ళు ఉండారులే. ఇవన్నీ ఏంటంటే దేవుడు చెప్పిన మాటలు కాదు. కనుక నువ్వు గుర్తుపెట్టుకో, హృదయంలో చేర్చుకో. ముగించబోయే ముందు చివరిగా చెప్తారా యేసు ఎవరో మీరు చెప్పండి వరుసగా. ఇప్పుడు పాపుల రక్షకుడు వద్దనొద్దు, 2వది ఆరాధనలకు యోగ్యుడు. ఇంకొకళ్ళకి ఈ దేవుడు అద్దెవుడని దండం పెడతంలో అర్థం లేదు, కారణం ఉంది కదా, రక్షకుడు. 3వది యేసు ఎవరు? ప్రార్థన ఆలకిస్తాడు, ఎవరిని త్రోసివేయలేదు ఏనాడు యేసుప్రభువారు. 4వది ఎవరైనా ఆదరించేవాడు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు ఆదరిస్తాడు యేసుప్రభువారు. ఎంత మంచి మాట. ఎందుకు ఈయన కాదనుకునేది, ఎందుకు ఈయన దూరంగా ఉండేది? ఒకవేళ ఇప్పుడు కాదని అట్లా అనకూడదు. 5వది ఎవరైనా అది నిత్య విశ్రాంతినిచ్చేవాడు యేసుప్రభువు. అంటే నేనుండు స్థలంలో నీవు కూడా ఉండులాగానని నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వెళ్తున్నాను, మీ కొరకు స్థలం సిద్ధపరుస్తానికి వెళ్తున్నానని యోహాను సువార్తలో ఉందన్నమాట ఈ మాట. 14వ అధ్యాయంలోనే కదా చూసావు, అంత మంచి దేవుడు.
ఈ యేసు అంటే ఎవరంటే ఇంత మన కోసం మనకి ఇన్ని 5 ఈవులు ఇచ్చిన దేవుణ్ణి తక్కువ అంచనా వేయచ్చా? లేట్ చేయకూడదు. హృదయంలో ప్రభువుని చేర్చుకోవాలంటే నా లోపలికి రాపో అని చెప్పు ప్రభు అని. ఇప్పుడు యేసుని నమ్ముకొని ఉంటే ఆరాధించటం మానొద్దు, ప్రార్థించడం మానొద్దు. గుర్తుపెట్టుకో, తప్పకుండా ఆదరిస్తాడు ఆయన. విశ్రాంతి కోసం ఎదురు చూడు, ఏం తప్పు కాదు. ప్రభు కొద్ది మాటలు దీవించునుగాక.